దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నానికి ఉదయకాలపు వాక్య ధ్యానములకు ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? క్షేమకరంగా గడిచిందా? కుటుంబంలో సభ్యులందరూ బాగున్నారు కదా? పిల్లలందరూ బాగున్నారండి? మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలలో మీరు నడిపించబడుతూ దినదినము వృద్ధి చెందుతున్నారని ప్రభు పేరట నేను నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, రాగల దినాల్లో దేవుడు మీ కొరకు దాచించిన మేలు గొప్పది అని ఎరిగి ప్రస్తుత పరిస్థితులు బట్టి నిరాశపడక, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలలో నిరాశ చెందక, ఆసక్తితో, ఉద్దేశంతో, విశ్వాసంతో కొనసాగితే తప్పక ఆయన మాటకిచ్చిన దినములు నెరవేరబోచున్నవి అనే సంగతిని నువ్వు గుర్తెరగాలి అనే ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక విలువైన విషయాన్ని, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనది, ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపరచబడడానికి ఆలోచింపు చేసే వర్తమానాలు ఇవ్వాలని ప్రతిదినము ప్రభు ప్రేరేపణను బట్టే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ప్రభు ఇచ్చిన తలంపును బట్టే ఈ యొక్క వర్తమానాలను మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక అనేక మందికి షేర్ చేయవలసిందిగా తప్పకుండా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే తప్పకుండా చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన అవసరాలు మేము తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన అవసరాలు తప్పకుండా తెలియపరచండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. మరి మంచిది ప్రియ బిడ్డలారా, మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? అరుణోదయమున దేవుని సన్నిధిలో మరి ఆయన ముఖ దర్శనం చేసే నీ దినచర్యను ప్రారంభించావా? ఒకవేళ ఇంకా అలా కాకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మరి మీ యొక్క దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒక మాటను జ్ఞాపకానికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబొడ్డు తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిన. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? ప్రియదేవుని బిడ్డలారా, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో జరిగిన కార్యం. ఆయన ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఆయన ఇంట్లో ఉన్నాడని ఎరిగి మిక్కిలి విలువగల అత్తరుబొడ్డి తీసుకొచ్చి ఆయన యొద్దకు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోసేనుగా మనం వాక్య భాగాన్ని చూస్తున్నాం. శిష్యులందరూ కూడా అది గమనిస్తూ ఉన్నారు. అపొస్తలులందరూ అక్కడ గమనిస్తూ ఉన్నారు. ఏటి స్త్రీ ఎలా చేసింది? ఎంత విలువైన దానిని నేలపాలు చేసిందేంటి? ఎంత విలువైన దానిని అలా పగలగొట్టేసిందేంటి? అదే నిజంగా అమ్మి ఆ డబ్బులు పేదవాళ్ళకి ఇస్తే ఎంత బాగుండో అనే ఆలోచనలో వారు ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఆమె చేసిన పనిని కొనియాడినట్లుగా, దానిని ఆయన ఘనపరిచినట్లుగా, ఆయన మరణానికి అది ఒక శంకుస్థాపనలుగా, లేకపోతే ఆమె భూస్థాపన నిమిత్తము చేసినట్లుగా ఆయన ప్రజలందరూ, శిష్యులందరూ ఇది ఎందుకు చేసింది అని తమలో తాము సణుక్కుంటున్న పరిస్థితుల్లో యేసుప్రభువు వారు ఆ స్త్రీ పనిని మెచ్చుకుంటూ ఉన్నారు. అది ఒక చిత్తానుసారంగా, ఒక ప్రణాళికానుసారంగా అది జరిగింది అని ఆమెను కొనియాడుతున్నారు. ప్రియబిడ్డారా, కొన్నిసార్లు దేవుడి నిమిత్తము నిలబడినప్పుడు మనుషుల దృష్టిలో వెర్రివారిగా ఉంటుంది. దేవుడి కోసం ఏదైనా చేయాలి, దేవుడి కోసం పరిగెత్తాలి, దేవుని కొరకు ఎలాగో ప్రయాసపడాలి, లేకపోతే దేవుని కొరకు ఈ పనిని చేయాలి, ఈ యొక్క పనిని
భుజం మీద వేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలాసార్లు ప్రజలు మనల్ని గేలి చేస్తూ ఉంటారు, వెనకకు లాగుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, లేకపోతే నీ పనిని ప్రశ్నిస్తారు, లేకపోతే నీకు ఆటంకంగా నిలుస్తారు, నీకు దుఃఖాన్ని కలుగు చేస్తారు. అవును ప్రియబిడ్డరా, నెహెమ్యా మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు సన్బల్లటు టోబియాలు ఎంత గేలి చేశారండి, ఏళన చేశారు. అవును ప్రియబిడ్డరా, దేవుని సన్నిధిలో నీవు ప్రభు కొరకు కరిగిపోవాలి, ప్రభు కొరకు నువ్వు పగలాలి అని అనుకున్నప్పుడు ప్రజలు కొన్నిసార్లు దాన్ని అంగీకరించరు. లోకంలో నీ పగులిపోయినా పర్వాలేదు, లోకంలో నీ జీవితము నిష్ప్రయోజనం అయిపోయినా పర్వాలేదు, నీ ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, త్రాగి వ్యసనాలకు లోబడి నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నా పర్లేదు, దానికి ఎవరు బాధపడరు. కానీ అదే నువ్వు దేవుని సందుకు వస్తున్నావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు అంటే ఈరోజు చాలామంది అడ్డుగా నిలబడేవారు ఉన్నారు, ఆటంకంగా నిలబడేవారు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, నిజమే, లోకంలో పనికిమాలిన ప్రేమల కోసము ఎవరు మాట్లాడేవారు ఉండరు. కానీ దేవుడు నేను అంత ప్రేమిస్తూ ఉంటే, నువ్వు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే అది గుర్తెరిగి నిన్ను అనేక రకాలుగా అవమానపరిచేవారు, సూటిపోటు మాట్లాడేవారు ఉంటారు. అవును, ప్రభు కొరకు నువ్వు ఎప్పుడు కొన్నిసార్లు పగులుతావో అది ప్రజలకు విడ్డూరంగా ఉంటుంది, అది ప్రజలకు ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రజలను చూసి ఆగిపోతున్నావా? ప్రజలను చూచి ముందుకు కొనసాగలేకపోతున్నావా? ఈ స్త్రీ ధైర్యంతో చేసింది ఆ పని. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రేమను ఇలా వ్యక్తపరుస్తాను అనుకుంది, లేకపోతే ఒక ఏదైతే ప్రణాళిక అనుకుంది ఆ ప్రణాళిక ప్రకారంగా చేసింది. ప్రజలు ప్రజలు ఒకవేళ శిష్యులే ఒకవేళ ఆమె గురించి ఒక రకంగా ఒక ప్రతికూల ఆలోచన వారు కలిగి ఉన్నారేమో, కానీ ప్రభువులు వారు మాత్రము ఆమె చేసిన పనిని కొనియాడారు. దేవుని బిడ్డారా, నీ పనిని పొగడవలసింది దేవుడు, నీ పనిని మెచ్చుకోవలసింది ప్రభువు, నీ పరిచయను మెచ్చుకోవలసింది దేవుడు, మనుషులు కాదు. నిన్ను ప్రేమించవలసింది దేవుడు, మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. అవును ప్రియబిడ్డలారా, మనుషులు మెచ్చుకుంటారని ఎప్పుడు పని చేయొద్దు. ఈరోజు మెచ్చుకుంటారు, రేపు మరలా అదే నోరులు నిన్ను అవమానపరిస్తే, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, నీ మీద నెపాలు వేస్తారు. అవును ప్రియబిడ్డలారా, అప్పుడు దేవుని సన్నిధిలో ఈ మాటలు జాగ్రత్తగా విను. నిన్ను ప్రేమిస్తున్న దేవుడి కొరకు కోరి చెయ్యి. నిన్ను ప్రేమిస్తున్న దేవుడికి నువ్వేం చేసినా తక్కువే. నువ్వు ప్రేమిస్తున్న దేవుని కొరకు ప్రయాసపడు. నువ్వు ప్రేమిస్తున్న దేవుని కొరకు విరిగిపో. నువ్వు ప్రేమిస్తున్న దేవుని కొరకు సమర్పించుకో. నువ్వు ప్రేమిస్తున్న దేవుని కొరకు త్యాగమైపో. అవును ప్రియబిడ్డలారా, ఆ ప్రతిఫలం మాత్రం దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనుషుల కొరకు నువ్వు ఏం చేసినా అది నిష్ప్రయోజనమైపోతుందేమో, కానీ దేవుని నిమిత్తం నువ్వు ఏది చేసినా అది గుర్తించుకునే దేవుడు. ఎప్పుడూ ఆమె చేసిన కార్యాన్ని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు పరిశుద్ధాత్మ చేత. అవును ప్రియబిడ్డలారా, కాబట్టి నా మాటలు ముగిస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు ప్రజలు నిందిస్తున్నారని ఆగిపోకు. దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు ప్రజలు సణుగుతున్నారని ఆగిపోకు. ఎప్పుడైతే ప్రభు నిమిత్తం నువ్వు ఏది చేస్తావో, ప్రభు నిమిత్తము నువ్వు పౌరుషం కలిగి ఉంటావో, ప్రభు నిమిత్తము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతావో, సమర్పించుకోవడానికి ఇష్టపడతావో, ప్రజలకి కొన్నిసార్లు మన సమర్పణ, మన ప్రార్థన, మన విశ్వాసము, మన ప్రేమ కూడా కొన్నిసార్లు విడ్డూరంగా ఉంటుంది, హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభుని ప్రేమించు. మనుషుల ఆటంకాలు ఎన్ని పెట్టినా, మనుషుల మాటలు పట్టించుకోకు. మనుషుల రకరకాలుగా మాట్లాడతారు, కానీ ప్రభు పాదాలను ప్రేమించు, ప్రభువుని ప్రేమించు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి మరుదనిమిచ్చు దినమును బట్టి, సమయాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యో ఉదయకాలం నాయన, ఈ స్త్రీ నాయన నేను ప్రేమించి అద్దరుపుట్టు పగలగొట్టినట్లుగా నీ కొరకు మేము పగలాలి ప్రభా. అయ్యా, నీ కొరకు పగిలే ప్రయత్నంలో మనుషులు ప్రభా ఏళాకోళం చేస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, గేలి చేస్తున్నారేమో, అయినా పర్వాలేదయ్యా, వాటి మధ్య నాయన మేము నీ మీద ప్రేమను వ్యక్తపరచాలి, మా త్యాగాన్ని వ్యక్తపరచాలి నాయన. ఎందుకంటే బహుమానం ఇచ్చేది మీరే. కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రేక్షకులందరిని బట్టి ప్రార్థన చేస్తారు, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. బలహీనలు బలపరచండి, ఆరోగ్యంగా స్వస్థపరచండి, వివాహం కావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భాలతో ఉన్నవారు, గర్భాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారి కొరకు, ట్రాన్స్ఫర్లో ఉన్నవారి కొరకు, అయ్యా నేను స్తోత్రాలు ప్రభు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు దినచర్య అంతట్లో తోడు కనిపించాను. ఏ శ్రమడు ఇచ్చిన తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ.